ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళక ముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత. అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది.